వైసీపీ నాయకులు వరుస కేసులతో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారా? ఇసుక దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నేతలేనా? ఎవరి హయాంలో అక్రమ ఇసుక దోపిడీ జరిగింది? అక్రమ ఇసుక దోపిడీలో జగన్ కనుసన్నల్లోనే నడుస్తోందా? దోచుకో పంచుకో తినుకో అన్నట్లు వైసీపీ ముఖ్య నేతల గుప్పెట్లో ఇసుక దందా జరుగుతోందా? గతంలో ఇసుక దోపిడీ మీద పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయనకు 4 వారాల పాటు బెయిల్ లభించింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బాబు పాలనలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ చేపట్టింది. దీనిపై కేసు నమోదు చేసింది. ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఈ కేసులో A1 నిందితురాలుగా మాజీ మంత్రి పీతల సుజాత, A2 నిందితుడిగా చంద్రబాబు, A3 నిందితుడిగా చింతమనేని ప్రభాకర్, A4 నిందితుడిగా దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో 10,000 కోట్ల మేరకు ఇసుక దోపిడీ జరిగిందని సిఐడి విచారణలో వెల్లడైందని తెలిపింది. వీటన్నింటిలో చంద్రబాబు బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి దోచుకో పంచుకో తినుకో అన్నట్లు వైసీపీ ముఖ్యనేతల గుప్పిట్లో ఇసుక దందా జరుగుతుందంటూ సీఎం బటన్ నొక్కి ఆన్లైన్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే ఇసుకలో అధికార పార్టీ నాయకులు దోచుకో పంచుకో తినుకో అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఎంతటి వారైనా వాళ్ల చేతిలో డబ్బులు పెట్టి ఇసుక కొనుక్కోవాల్సిందే. దోచుకో పంచుకో తినుకో అన్న తీరులో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సిండికేట్లు ఏర్పాటు చేసి ఇసుక దందా సాగిస్తున్నారు. జిల్లాలో ఇసుక వ్యాపారం చేస్తున్న వైసీపీ నేతల నుంచి డబ్బు మూటల రూపంలో ముఖ్య నేతలకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుందని ఇసుక వ్యాపారాలు చెప్పుకొస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్న 100 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ ఇందుకు పరాకాష్ట. సీఎం చెప్తున్న డీపీటీని వైసీపీ ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇసుక వ్యాపారస్తులు, స్థిరాస్తి రంగ నిపుణులు, రవాణాదారులు, అనధికారిక వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం వైసీపీ ముఖ్యనేతలు జిల్లా సిండికేట్ల నుంచి సంవత్సరానికి సుమారు 1,800 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిలో ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయలు కట్టి మిగతా 1,035 కోట్ల రూపాయల డబ్బుల్లో జేబులు నింపుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఇలా సీఎం చెప్తున్న డీపీటీని పక్కాగా అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇసుక దోపిడీ గురించి జనసేన అధినేత స్పందిస్తూ, గతంలో చూసుకుంటే ట్రక్ ఇసుక 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకి పెడితే వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదంటూ, ఇసుక నిర్వహణ బాధ్యతలను వైసీపీ ప్రభుత్వం 3 కంపెనీలకు అప్పగించారంటూ, దానిలో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదైతే మరొకటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులదని, ఇంకొకటి కూడా వారికి దగ్గరవారిదేనని పవన్ తెలియజేశారు. వీరంతా క్షేత్రస్థాయిలో వేర్వేరు వ్యక్తులను బినామీలుగా మార్చుకొని వేలాది కోట్లు దోచేస్తున్నారని, ఈ ఇసుక దోపిడీ, బియ్యం అక్రమ రవాణా అనే ఈ 2 అరికడితే జనసేన అనుకున్న అద్భుతమైన పథకాలను, నిధుల లోటు ఉండదని, అవినీతికి అడ్డుపడితే ఆంధ్ర అభివృద్ధికి బోలెడు దారులున్నాయని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణ కూడా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక దోపిడీపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానా సీఎం సొంత నిధుల నుంచి చెల్లించాలని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ రిచ్కు ₹1,00,00,000 వంతున జరిమానా విధించింది అని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సీఎం చేస్తున్న ఇసుక దోపిడీకి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని జరిమానాగా ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు వెలువడిన అనంతరం కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నది గర్భంలో యంత్రాలతో ఇసుకను బహిరంగంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా దొరికిందని, వైసీపీ పాలన వచ్చాక లారీ ఇసుక ₹1,00,000 చేరిందని, ఇసుకపై జగన్ ఉక్కుపాదం మోపడంతో భవన నిర్మాణ కార్మికులు సహా ఎంతో మంది రోడ్డున పడ్డారని
అంటున్నారు. ఇక పవన్ సైతం పలుమార్లు ఇసుక విషయంలో జగన్ సర్కార్పై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఇసుక కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని ఇల్లు కట్టుకునే సామాన్యులు ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీ విచ్చలవిడిగా పెరిగిందంటున్నారు. ఇసుక బకాసురులు చంద్రబాబుపై కేసు పెట్టడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.